మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో ఈ రోజు నుంచి మనం ద థియరీ ఆఫ్ కర్మ గురించి మాట్లాడుకుందాం. సో మనం డిస్కస్ చేసుకోబోయే ఈ టాపిక్లో మనం కర్మలు అంటే మనం చేసే పనులు, అంటే మనం చేసే యాక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం అన్నమాట. సో కర్మ సిద్ధాంతం అన్న పదం మనం ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం కదా. అసలు ఈ కర్మ, ఈ యాక్షన్ అంటే ఏమిటి? ఒక పని అని అర్థం అన్నమాట కర్మ అంటే. సో మనం చేసే ప్రతి పనిని కర్మ అని అనొచ్చు. కర్మరా బాబు అని అంటూనే ఉంటాం కదా. అది ఒక నెగిటివ్ థింగ్గా మన మైండ్స్లో ప్రింట్ అయిపోయి ఉండొచ్చు, కానీ మనం చేసే ప్రతి పనిని కర్మ అని అంటామన్నమాట. దేవుడా ఈ కష్టాలేంటి, ఎప్పటికీ తీరుస్తావు అని అంటూ ఉంటారు కదా. ఈ సృష్టిలో దేవుడికి కొంతమంది మీద ప్రత్యేకమైన కోపము, మరికొంతమంది మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందా చెప్పండి. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు పిల్లల్ని ఎంత ప్రేమగా, బాధ్యతగా, చక్కగా వారి మంచిని మాత్రమే కోరుకుంటూ ఎంత బాగా చూసుకుంటారో కదా. పిల్లలు తప్పు చేస్తే పిల్లలు చేసిన తప్పుని పిల్లలు తెలుసుకునేటట్టు వాళ్ళకి శిక్షణనిస్తారు, చిన్న చిన్న శిక్షలు వేస్తారు ఆ తప్పు తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. అంతేకాని పిల్లలు జీవితాంతం కష్టపడాలి, ఈ తప్పు చేసినందుకు పిల్లలు ఈ తప్పు చేసినందుకు జీవితాంతం ఇబ్బంది పడేలా చేయాలి అని పేరెంట్స్ అనుకోరు కదా. మరి మనందరం కూడా ఆ దేవుని పిల్లలమే కదా. మన తండ్రి లేదా తల్లి అయిన ఆ దివ్యాత్మ లేదా పరమాత్మ, ఇలా మీరు ఏ పేరుతో పిలిస్తే ఆ దేవుడు మనల్ని ఎందుకు కష్టపెడతాడు, మనకెందుకు దుఃఖాన్ని కలిగిస్తారు? సో మన జీవితంలో మనకు వచ్చే దుఃఖాలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ అన్నీ కూడా ఆ దేవుడు మనకేమీ ఇవ్వటం లేదు, మనకు మనమే ఇచ్చుకుంటున్నాము. ఎవరి బాధలకి, ఎవరి కష్టాలకి, ఎవరి దుఃఖాలకి వారే కారణం. ఇదే కర్మ సిద్ధాంతం అన్నమాట. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? ఫిజిక్స్లో న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఉంది కదా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. అంటే మనమేమి చేసినా దానికి ఫలితం ఉంటుంది, ఎంత ఇస్తామో అంత మనకు తిరిగి వస్తుంది అనేదే ఈ లా. సో ఈ భూమి మీద మనం చేసే ప్రతి పని ఒక రిజల్ట్ని క్రియేట్ చేస్తుంది, సృష్టిస్తుంది. ఆ రిజల్ట్ని ఎక్స్పీరియన్స్ చేయబోయేది కూడా మనమే అనుభవిస్తాం ఆ రిజల్ట్ని, ఆ ఫలితాన్ని. ఇదే కర్మ సిద్ధాంతం అన్నమాట. మనం మంచి చేస్తామా, చెడు చేస్తామా, ఏమీ చేయకుండా న్యూట్రల్గా ఉంటామా అంటే ఆ కర్మని క్రియేట్ చేయకుండా ఉంటామా అన్నది కంప్లీట్గా మన చాయిసే, అవునా? సో మనం ఏం చేసినా దానికి ఒక రిజల్ట్, ఒక ఫలితం అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆ ఫలితానికి పూర్తి బాధ్యత మనదే అవుతుంది. ఆ ఫలితానికి ఎవరైతే కారకులయ్యారో, కారణమయ్యారో, ఆ కారణం ద్వారా సృష్టించిన కార్యానికి బాధ్యత వహించవలసింది ఆ వ్యక్తే, లేదా ఆ సమూహమే, ఆ గ్రూపే, లేదా ఆ దేశమే, ఇలా అన్నమాట. సో కర్మ అనేది ఇప్పుడు ఏమిటి, కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి అన్నది అర్థమైంది కదా. ఈరోజు కర్మ అంటే ఒక పని మనం స్టార్ట్ చేస్తే ఇమీడియట్గా ఆ కర్మ యొక్క రిజల్ట్, ఫలితం అన్నది రాకపోవచ్చు. ఈ కర్మ చేయటం అన్నది ఏమిటి అంటే ఒక సీడ్, విత్తనంని నాటడం లాంటిదనమాట. విత్తనం నాటిన కొన్ని రోజులకి పండు అనేది వస్తుంది కదా. అలాగే ఈరోజు ఒక పని లేదా కర్మ అనేది మనం చేస్తే దాని ఫలితం ఒక రోజులోనో, కొన్ని నెలలలోనో, కొన్ని సంవత్సరాలలోనో, లేదా వచ్చే జన్మలలోనో రావచ్చు మనకి.
మనం సృష్టించిన దాని ఫలితం ఎన్ని జన్మలైనా మనల్ని తప్పకుండా చేరి తీరుతుంది. అది మంచి ఫలితమైనా, చెడు ఫలితమైనా కూడా దానిని అనుభవించవలసిందే. మనం సృష్టించనిదే ఏది కూడా మన జీవితంలోకి రానే రాదు. మన జీవితంలోకి ఏదైనా వచ్చింది అంటే దానిని మనమే క్రియేట్ చేసుకున్నాము అని అర్థం చేసుకోవాలి. వాట్ యు క్రియేట్ యు విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. దిస్ ఈజ్ లా ఆఫ్ కర్మ. అంతే మరి. అందుకే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అన్నవి మన జీవితంలోకి కర్మ యొక్క ఫలితాల రూపంగా వస్తూ ఉంటాయి. ఈ జన్మలో ఎన్నో రోగాలు వచ్చాయనుకోండి, దానికి కారణం ఏమిటి? ఈ జన్మలో ఎవరికి ఎప్పుడూ మనకి తెలిసి అన్యాయం చేయలేదు మరి. మరి ఈ జబ్బులు ఎందుకొచ్చాయి అని డౌట్ వస్తుంది కదా! ఎందుకొస్తాయి అంటే దీనికి భగవద్గీతలో కృష్ణుడు చాలా చక్కగా చెప్పారు. ఏమని చెప్పారు అంటే, చేసుకోబడిన పాపం అంటే చెడు మనకు తిరిగి ఫలితం రూపంలో వస్తుంది. ఈ జన్మలో అయినా, ఇంకో జన్మలో అయినా అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని. ఇప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి ఫలితం కర్మ సిద్ధాంతం ద్వారా మనం క్రియేట్ చేసుకుందే. అన్ని మంచి సంఘటనలే మన జీవితంలో ఉంటే మనం ఇంతకు ముందు అన్ని మంచి కర్మలే చేసినట్టు లెక్క. ఒక మనిషి మోసం చేయవచ్చు, బలవంతంగా పొలాలను లాక్కోవచ్చు, వేరే వాళ్ళను మానసికంగా హింసించవచ్చు, ఇతరులను బాధ పెట్టి వారు ఆనందాన్ని పొందవచ్చు. కానీ ఇవన్నీ చేయటం వల్ల ఆ మనిషి ఒక కర్మను చేసినట్టేగా. దాని ఫలితం అన్నది ఆ మనిషికి ఈ జన్మలో అయినా, వచ్చే జన్మల్లో అయినా తప్పకుండా అనుభవిస్తాడు. అసలు ఈ ఫలితాలు ఎందుకొస్తాయి? అసలు ఏదైనా కర్మ చేసిన ఫలితం మనకి ఎందుకు తిరిగి వస్తుంది? ఎందుకు అంటే, మనం కర్మ చేసినప్పుడు ఎదుట వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు బాధపడుతుంటే ఎంత బాధపడుతున్నారు, ఆ బాధ ఎలా ఉంటుంది, వాళ్ళు ఆనందపడుతుంటే ఆ ఆనందం ఎలా ఉంటుంది, ఆ అనుభవం ఏమిటి అన్నది మనకి తెలియాలి కదా. దానికోసం ఆ ఫలితాలు మళ్ళీ మనకు వస్తాయన్నమాట. మన కర్మ యొక్క ఫలితాలు, మనం క్రియేట్ చేసిన కర్మ యొక్క ఫలం, అది మంచి అయినా చెడు అయినా దాని ఫలం మాత్రం మనం అనుభవించాల్సిందే, తప్పదు. మరి కర్మ అంటే ఏమిటి? అసలు ఈ కర్మ యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఇవి ఎందుకు మనకి తిరిగి వస్తాయి? కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి అని తెలుసుకున్నాం కదా. సో దీని గురించి మరింత ఎక్కువగా మరి మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.